దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండము 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు తెలియపరచాలి అని నేను ఆశిస్తున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకైన చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ముని కష్టపెట్టు వారిని బట్టి నేను పెట్టిన మొరను వింటిని. వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులు, హత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులకు, హవీలుడైన యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చిన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్ద చేరినది. ఐగుప్తీయుల వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంత వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపించేదను, ఇది నీకు సూచన. నీవు నీ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. చదవబడిన వాక్యాన్ని బట్టి మోషేతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభువైన దేవుడు మరి తన్ను తాను కనబరుచుకున్నాడు. ఒక పొద, ఒక మండుచున్న పొద కనిపించింది. ఆ మోషే మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెప్పులు విడిచి రా అనడం, దేవుడు మాట్లాడడం జరిగింది. ఎందుచేత ఇశ్రాయేలు ప్రజలను తను రక్షించడం కోసం తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరికి? మోషేకి. దేవుని దృష్టిలో మనం కూడా మనల్ని దేవుడు రక్షించాలి. మనకి ఎదురవుతున్న పరిస్థితుల నుంచి దేవుడు రక్షించాలంటే ఎవరినొక్కరిని మనల్ని రక్షించడం కోసం దేవుడు సిద్ధపరుస్తాడు. మోషేని నాయకుడుగా నియమించి ఆ ప్రజలను రక్షించడానికి మోషే ఒకవేళ ఆయన ప్రత్యక్షం తను తాను నిరూపించుకోకపోతే మరి మోషే నమ్మేవాడు కాదేమో. దేని గురించి తను తాను దేవుడు ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది అంటే తన ప్రజలను. చూడండి, ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచిని. ఎంత మంచి మాట అండి. నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. దేవుడు ఎంతగా తనకి మరి ఆ ప్రజల మీద ప్రేమ ఉందో మనకు కనిపిస్తుంది. మోషే నిశ్చయముగా నా ప్రజల బాధను చూచా, కాబట్టి నేను చేయవలసింది నువ్వు చేయండి అని చెప్తూ వారి బాధలను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచింది. వాళ్ళ మొరంట యెహోవాకి చేరిందంట. అంటే ప్రజల్లో కూడా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మొర